గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఊరికి వచ్చినాం. మా మమ్మీ చిన్నప్పుడు విలేజ్కి అయితే వచ్చేసినాం. చూడండి, చిన్నప్పుడు విలేజ్కి వచ్చినాం. ఇప్పుడైతే మనం పోతున్నాం. మా మమ్మీ ఆడుకోమన్నది. అంటే ఇక్కడ ఏముందా ఇప్పుడైతే పోతున్నాం మనం. ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. మనం ఏం తీసుకున్నా కూడా మనం బయటికి అటాక్ చేస్తాయి. జాగ్రత్తగా ఆ రోజు అయితే అటాక్ చేసినాయి. మా డాడీని అటాక్ చేసినాయి. ఇలా మా అమ్మని అయితే అటాక్ చేసినాయి. ఇలా డాడీని అయితే మా మమ్మది వాళ్ళ డాడీని అయితే అటాక్ చేసింది. ఎందుకంటే అవి అప్పుడు కోతుల దగ్గర ఇల్లు తీసుకున్నారు. అట్లని ఒకసారి అక్కడ. సో గైస్, ఈ విలేజ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి గొడవలు కూడా లేవు. అంత ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ మొత్తం పొలాలు ఉంటాయి. ఇక్కడ మొత్తం ఇప్పుడు పొలాలు వస్తాయి. ఇప్పుడైతే మన మీదకైతే మంకీస్ వస్తాయి. అంటే రావు, ఏమన్నా చూపెడితే వాసనతో అక్కడ వస్తాయి. దారి తెలియదు. ఇట్లా అని వచ్చేయమన్నది మా మమ్మీ. దారి తెలియదురా. అటు సైడ్ వచ్చేద్దాం. అటు సైడ్ నుంచి అటు సైడ్ పోదాం. మళ్ళీ మలుపుకొని అట్లా ఆ బండి కనిపిస్తుంది కదా, మా తాత మోటార్ సైకిల్ అక్కడ దాకా మోటార్ సైకిల్ లాగా ఉంది కదా. మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే చెరువు ఉంది. అక్కడ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ కొంతమంది రౌడీలు ఉంటారు, కిడ్నాపర్స్ ఉంటారంట. ఎందుకంటే ఇక్కడ చాలా ఏళ్ళ పాటు కిడ్నాప్ అయితే జరుగుతుంది. అందుకే మేము జాగ్రత్తగా ప్రొటెక్షన్ కోసం ఇక్కడ ఆర్మీలు అయితే తిరుగుతారు రోజు. ఇది అడవి. సో గాయ్స్, ఇదైతే మొత్తం అడవి. చూస్తుండ్రు కదా, ఒక్కొక్కసారి ఆడపిల్లలు ఆడుకుంటున్నారు. చూడండి, అరే వర్షం పడుతుంది. సో గాయ్స్, ఇప్పుడు ఏంటిదంటే వీడియో ఈ రోజుకి ఏంటిదంటే సండే. అట్లా చేయలేము. ఆడ బ్యాండ్ ఎందుకు కొడుతున్నాం మీరు అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి. మీకైతే చెరువు చూపెడతా. కానీ అది చాలా రోజుల నుంచి అయితే ఒక కోతి అయితే ఎక్కడ చేస్తుందంట గాయ్స్. రాత్రి అయితే అందరి మీద దూకుతారంట. కూతురు ఫోన్ దాచి పెట్టుకో. అలా చూసుకుంటా. జై శ్రీరామ్.